శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా నా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో ఆగస్టు 20, 2023 నుండి ఆగస్టు 26, 2023 వరకు ఉన్న రాశి ఫలితాలను వివరిస్తున్నాను. ముందుగా మేషరాశి. ఈ రాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉత్సాహంగా ముందుకు సాగే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇక దాని గురించి ఆలోచించే అవకాశమే ఉండదు. ఉద్యోగంలో స్వల్ప విఘ్నాలు ఏర్పడినా కార్యసిద్ధి అనేది మాత్రం లభిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో స్పష్టత అనేది చాలా అవసరం. సద్భావన విశేష లాభాన్ని అందిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. రుణ సమస్యలు ఉంటే అవి తగ్గే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభించే అవకాశం ఉంది. ఇష్టదేవతని స్మరిస్తే మరింత అదృష్టవంతులయ్యి శుభ ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపారంలో మంచి లాభాలు లభించే అవకాశం ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగితే మంచిది. ఉద్యోగులలో జాగ్రత్త అవసరం. సూర్యదోషం ఈ రాశి వారికి ఈ వారంలో గోచరిస్తోంది. ఒత్తిడి కలగకుండా ఉద్యోగంలో జాగ్రత్త వహించాలి. మొహమాటం వల్ల శ్రమ, కష్టం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. సమయస్ఫూర్తితో మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సూర్యారాధన చేయండి, అదృష్టవంతులవుతారు. మేలు జరుగుతుంది. శుభ పరిణామాలు ఏర్పడతాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఈ వారంలో శుభ ఫలితాలు ఏర్పడతాయి. అనుకున్న స్థాయికి ఉద్యోగంలో వారు చేరే అవకాశం ఉంది. ఈ కాలం వారికి బాగా అనుకూలమైన కాలం. విజ్ఞానపరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలని సిద్ధం చేసుకుంటే మంచిది. మంచి నిర్ణయాలతో నలుగురికి ఆదర్శంగా వీరు నిలిచే అవకాశం ఉంది. పొరపాట్లని ఏమాత్రం రాకుండా చూసుకోవాలి. ధర్మాన్ని వీడకండి, న్యాయాన్ని కాపాడండి. మీకు ఈ వారం మిత్రుల అండ లభించే అవకాశం ఉంది. విద్యార్థులకి ఇది మంచి అనుకూల సమయం. అనుకున్న ఫలితాలు నెరవేరే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామాలని పఠించండి. మరిన్ని శుభ ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు,
ఉంటాయి. ఈ రాశివారు ఈ వారంలో వ్యాపారంలో అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవి ఫలించే అవకాశం ఉంది. అదేవిధంగా ధనలాభం ఏర్పడే అవకాశం ఈ రాశి వారికి ఉంది. పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. బాధ్యతలు ఏమైనా ఉంటే వాటిని సకాలంలో నిర్వర్తించండి. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. గందరగోళ పరిస్థితి అనేది తొలగిపోతుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. శత్రుదోషం పోయే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇష్టదేవతని స్మరించండి, అదృష్టవంతులు అవుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం పరిస్థితులను అర్థం చేసుకుంటూ పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గ్రహదోషం వల్ల విఘ్నాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. మొహమాటం పక్కన పెట్టి పనిచేస్తే మంచిది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. పనులు వాయిదా వేయకుండా చూసుకోండి. నవగ్రహ దేవతలను దర్శించండి, పూజించండి, అదృష్టవంతులవుతారు, శుభాలు జరుగుతాయి. తదుపరి కన్యారాశి. ఈ రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశివారు ఈ వారం ముఖ్య కార్యక్రమాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మనోబలంతో ఆటంకాలు ఏమైనా ఉంటే వాటిని అధిగమించాలి. ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచించి ముందుకు సాగాలి. శాంతంగా ఉండాలి. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఈర్ష్యతో నిందారోపణలు పడే అవకాశం ఈ రాశివారికి ఈ వారంలో కనిపిస్తోంది. శుక్రుడి వల్ల వీరికి ధనయోగం కలిగే అవకాశం ఉంది. ఇష్టదేవతని స్మరించండి, అదృష్టవంతులు అవుతారు. మంచి ఫలితాలు చేకూరే అవకాశం కూడా ఉంది. తదుపరి తులారాశి. ఈ రాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. ఈ రాశి వారి వల్ల కొందరికి ఈ వారంలో మేలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ద్వాదశంలో కుజుడి వల్ల రుణ సమస్యలు అనేవి ఈ రాశి వారికి ఈ వారంలో పెరిగే అవకాశం ఉంది. ఆవేశపరిచే సన్నివేశాలకి దూరంగా ఉండాలి. మొహమాటం అసలు పనికిరాదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి, పూజించండి, శుభం జరుగుతుంది, శుభ ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలమైన కాలం. ఎటు చూసినా శుభ ఫలితాలే ఏర్పడే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రతిభతో పెద్దలని మెప్పిస్తారు. కొన్ని సమస్యలకి పరిష్కారం
ఈ వారంలో ఏర్పడుతుంది. భూ మరియు గృహాలు, వాహనాలు ఈ వారంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు. మీరు సొంత నిర్ణయాలు తీసుకుని మీ వ్యాపారంతో మీరు ముందుకు సాగండి. లక్ష్మీదేవిని దర్శిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలిగి అదృష్టవంతులవుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం చాలా సహకరిస్తోంది. ప్రయత్న లోపాలు లేకుండా కృషి చేసి పనిచేస్తే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. అధికార యోగం లభించే అవకాశం ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకి సాగండి. పని ప్రారంభించాక నిర్ణయాలని మార్చకూడదు. ఏ నిర్ణయం అయితే మీరు పనులను మొదలుపెట్టారో అదే నిర్ణయంతో చివరిదాకా కొనసాగండి. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారంలో ఇబ్బందులు కలిగించేవారు ఉంటారు, జాగ్రత్త వహించాలి. సూర్యనారాయణుని దర్శనం చేసుకోండి, అదృష్టవంతులు అవుతారు. తదుపరి మకర రాశి. ఈ రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశివారు ఈ వారంలో కొత్త పనులు ఏమైనా ఉంటే ప్రారంభించకపోవడం మంచిది. ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. బాధ్యతలు సకాలంలో పూర్తి చేయాలి. ధైర్యం అనేది ఈ వారం వీరిని రక్షిస్తుంది. ఆటంకాలు కలిగించే వారు చాలామంది ఉంటారు. ఎవరిని నమ్మవద్దు. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వవద్దు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే మంచిది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. నవగ్రహ స్తోత్రాలని పఠించండి, మరింత మేలు జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశివారు ఈ వారం సకాలంలో పనులు మొదలు పెట్టాలి. విఘ్నాలు వచ్చే అవకాశం ఉంది. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని మార్చకుండా ముందుకు సాగాలి. లక్ష్యం నెరవేరే వరకు కృషి చేయాలి. సంయమనం పాటించడం ఎంతైనా అవసరం. చంచల నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. పనులను మధ్యలో ఆపవద్దు. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. నవగ్రహ శ్లోకాలని పఠించండి, మేలు జరిగే అవకాశం ఉంది. చివరిగా మీనరాశి. ఈ రాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ఎటు చూసినా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. అదృష్ట యోగాన్ని అందిపుచ్చుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అధికార యోగం కూడా ఉంది. పెద్దలు మిమ్మల్ని ఈ వారంలో ఎక్కువగా ప్రశంసించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చేసే పనులు భవిష్యత్తులో చాలా
ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. లక్ష్మీదేవిని దర్శించండి, స్మరించండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. శుభ ఫలితాలు ఏర్పడతాయి. అదృష్టవంతులు అవుతారు. స్వస్తి, శుభమస్తు.